ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పెద్దగా చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే రేషన్ డీలర్లకు మాత్రమే మొత్తం అధికారాలను అప్పచెప్తూ ఎండిఓ ఆపరేటర్స్ని తొలగించడం పైన పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ నడుస్తుంది. అసలు ఎండిఓ ఆపరేటర్స్ అంటే ఎవరు, రేషన్ డీలర్లు అంటే ఎవరు, అసలు గతంలో ఉన్నటువంటి విధానాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్వస్తి పలికాడు, తద్వారా నిజంగానే రేషన్ మాఫియాని అడ్డుకట్ట వేశాడా అనేటువంటి దాని అంశంలో కానీ మనం పరిగణలో తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా డోర్ డెలివరీ అనే సిస్టమ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేషన్ ద్వారా ఈ వెహికల్స్ని కొనుగోలు చేసి ఈ వెహికల్స్ ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తామని చెప్పాడు అప్పట్లో. తర్వాత లేదు ఒక చోటకు వస్తారు, అక్కడికి వచ్చి సైరన్ మోగిస్తే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి రేషన్ తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక చోట దుకాణం ఉందంటే అక్కడికి వీళ్ళు ఖచ్చితంగా బండి వేసుకొని వెళ్తారు, వెళ్ళి అక్కడ తంబేసుకొని తంబేసి రేషన్ తీసుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ సరుకులు తీసుకొని వచ్చేవాడు గతంలో. కానీ ఈ విధానం ద్వారా చాలా అంటే కొంత లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక వీధి దగ్గరికి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు బండి వాడకపోవచ్చు, ఆడవాళ్ళు కొద్ది దూరమే కదా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ వీధి దగ్గర నిలబడటం. ఆపరేటర్ ఎండిఓ ఆపరేటర్ అనేటువంటి వ్యక్తి, అలాగే రేషన్ షాప్ డీలర్ అంటే ఏంటి అని అంటే మొత్తం ఏదైతే ఆ యొక్క స్టాక్ పాయింట్ దగ్గర నుంచి డీలర్ దగ్గరికి ఆ స్టాక్ రావడం జరుగుతుంది. అక్కడ వచ్చినటువంటి స్టాక్ సపోజు ఒక స్టోర్ డీలర్ దగ్గరికి పైన స్టాక్ పాయింట్ నుంచి దాదాపుగా ఒక 15 టన్నుల బియ్యం వచ్చాయనుకుందాం, ఒక 3 టన్నుల కందిపప్పు వచ్చింది అనుకుందాం, లేకపోతే ఒక సంథింగ్ ఏదో చక్కెర ఒక 1400 అంటే 1400 ప్యాకెట్లు 16 ఇట్లాగా ఏదో ఒక ఐటమ్ వచ్చింది అనుకుంటే ఇది మొత్తం స్టాక్ పాయింట్ దగ్గర నుంచి డీలర్ దగ్గరకు వస్తుంది. ఈ డీలర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఎండిఓ ఆపరేటర్ లాగిన్లో తీసుకొని ఎండిఓ ఆపరేటర్ అనేటువంటి వ్యక్తి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో ఈ డీలర్కి ఎండిఓ ఆపరేటర్కి ఇద్దరికి సఖ్యత సరిగ్గా ఉంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా జరుగుతుంది, లేదనుకోండి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డీలర్ దగ్గర నుంచి స్టాక్ని ఎండిఓ ఆపరేటర్ తీసుకొని ఎండిఓ ఆపరేటర్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ఇలా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బియ్యం అక్రమంగా తరలింపు అనేది అరికట్టడం జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇది వాస్తవమా కాదంటే 100కి 100% ఇది వాస్తవం కాదు. ఎందుకనంటే ఎక్కడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ దగ్గరకు వచ్చిన వాళ్ళు రేషన్ బియ్యం తీసుకుంటారు, అట్లాగే తీసుకోవాలనుకునే వాళ్ళు బండి దగ్గరకు వచ్చిన వాళ్ళు బియ్యం తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు, మిగతా వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ నీడ్ని బట్టి ఆ బియ్యాన్ని వీళ్ళు అరికట్టాలనేటువంటి ఏముండదు, అవసరం అనుకున్న వాళ్ళు వదిలేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది సహజంగా జరిగేటువంటి పరిస్థితి. కొంతమంది ఎండిఓ ఆపరేటర్ దగ్గర నుంచి రైస్ తీసుకొని టిఫిన్ సెంటర్స్కి వీళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెద్దగా వాళ్ళు చెప్పినట్టు రేషన్ మాఫియాని అరికట్టే పరిస్థితి ఏం లేకపోగా ప్రభుత్వం పైన అదనపు భారం పడుతుంది. ఎందుకంటే ఆటోలకి కిస్తీలు కట్టాలి, అట్లాగే ఇంతకుముందు డీలర్కి ₹1.5 కమిషన్ ఇచ్చేది ఇప్పుడు డీలర్కి ₹1 కమిషన్, ₹1 వచ్చేసి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి అంటే ఎండిఓ ఆపరేటర్కి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటి అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం పడుతుంది. సో ఇంత పెద్ద భారం అనేది ప్రభుత్వం మీద పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎండిఓ ఆపరేటర్స్ అనేటువంటి వ్యక్తుల్ని ఒకవేళ ఏదైనా తమ విధులను సరిగ్గా నిర్వర్తించకపోయినా వీళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత సహజంగా మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా వీళ్ళని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత జేసీ గారి చేతిలో పెట్టాడు. అంటే జాయింట్ కలెక్టర్ చేతిలో పెట్టాడు, ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, జేసీ చేతిలో పెట్టాడు. అంటే ఒక జిల్లా మొత్తాన్ని పర్యవేక్షణ చేసినటువంటి జేసీకి ఇతను సరిగ్గా విధుల నిర్వహణ చేయలేకపోతున్నాడు, ఇతన్ని అక్కడి నుంచి తప్పించండి అని చెప్పేటువంటి అధికారం ఎంఆర్ఓ ద్వారా, అంటే మండల రెవెన్యూ తహసీల్దార్కి కూడా అధికారం లేదు. ఆ అధికారం ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కి లేదు, జేసీ జాయింట్ కలెక్టర్కి మాత్రం పెట్టారు. అంటే వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఫైల్ని చేరి జేసీ దగ్గరికి వెళ్ళి జేసీ గారు మళ్ళీ విచారణ చేసి తప్పు చేశాడని ప్రూవ్ చేస్తేనే అప్పుడు వీళ్ళని తొలగించేటువంటి అధికారం. అంటే అంత పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వీళ్ళని పెట్టడం ద్వారా గతంలో చాలా సందర్భాలలో ఈ డీలర్లకి మరియు ఎండిఓ ఆపరేటర్లకు
నిత్యం ఘర్షణ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత 5 ఏళ్లలో ఇద్దరు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కావటం వల్ల ఈ పెద్దగా అప్పుడు లోకల్లో ఉన్నటువంటి నాయకులు పిలిచి పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు ఆ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నా, వైసీపీ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ ఎండిఓ ఆపరేటర్లో 85% మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి తన ఓట్ బ్యాంకింగ్ కోసం రాష్ట్ర ప్రజల మీద, అంటే ఫ్రీగా సబ్సిడీ మీద పంపిణీ చేసేటువంటి రేషన్ బియ్యం మీద అదనపు భారాన్ని మోపడం జరిగింది. సో ఇక్కడ ఎండిఓ ఆపరేటర్స్ని పెట్టుకోవడం ద్వారా ఒక్క బెనిఫిట్ ఏంటయ్యానంటే, ఎవరైతే మంచంలో ఉన్నటువంటి వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, కదలలేనటువంటి వ్యక్తులకు మాత్రం ఎండిఓ ఆపరేటర్స్ అనేటువంటి వ్యక్తులు, అంటే ఆటో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర తంబేపించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు పంపిణీ చేయడానికి బాగా ఉపయోగపడింది. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఆటోల్ని తీసివేస్తే, ఎండిఓ ఆపరేటర్స్ని ఆపేస్తే ఏదైతే వృద్ధాప్యంలో మంచం మీద ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక సమస్య ఉత్పన్నమైంది. ఆ సమస్యకి సమాధానం కూడా ఇలా నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? ప్రతి స్టోర్ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే స్టోర్ డీలర్లు ఉదయము 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రము 4 నుంచి 8 వరకు మీరు మీ స్టోర్లో పంపిణీ చేసుకోవచ్చు. మిగిలినటువంటి అంటే 12 కాడి నుంచి 1 గంట 2 గంటలు మీ భోజన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి ముగించుకొని 2 గంటలు, ప్రతి రోజు 2 గంటలు డైరెక్ట్గా మీరు ఎవరైతే మీ 65 సంవత్సరాలు దాటిన 60 సంవత్సరాలు దాటి మంచానికి పరిమితమైనటువంటి వృద్ధులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి తంబు వేయించాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు పంపిణీ చేయాల్సిన బాధ్యత డీలర్కి ఇవ్వటం జరిగింది. సో అయితే ఏదైతే ఒక సమస్య వచ్చిందో ఆ సమస్యకి ప్రభుత్వం సొల్యూషన్ చూపించింది. ఇక ఎండిఓ ఆపరేటర్స్ గతంలో ఒక ఆపరేటర్కి 3 ఏరియాలు ఇచ్చేవాళ్ళు. 15 రోజుల్లోపు స్టోర్ని క్లోజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, 1 నుంచి 15 వరకు. ఇది ఒకటి పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఒక పెద్ద స్టోర్కి 8 రోజులు 9 రోజులు అయితే కానీ ఇది కంప్లీట్ అవ్వని పరిస్థితి. అయితే ఈ మధ్య కేవలం వారం రోజులు మాత్రమే అవ్వటం వల్ల ఈ తక్కువ టైంలో స్టోర్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో చాలామందికి అనువైనటువంటి వాళ్ళకంటే అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు స్టోర్ బియ్యం స్టాక్ అయిపోతుంది, మిషన్లో క్లోజ్ చేసుకొని పక్క స్టోర్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండటం ద్వారా ఏమవుతుందనంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారైపోయింది. అంటే స్టాక్ ఉండి కూడా వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి ఈ స్టాక్ని పంచే అధికారం డీలర్కి లేదు కాబట్టి ఎండిఓ ఆపరేటరే పంచాలి. కాబట్టి ఒకవేళ స్టాక్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎండిఓ ఆపరేటర్ ఈ లాగిన్ క్లోజ్ చేసి ఇంకోసారి లాగిన్ ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఇక అక్కడ స్టాక్ ఉన్నా కూడా అది మళ్ళీ నెక్స్ట్ మంత్ వాడుకోవటానికే పనిచేస్తుంది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఎవరికైనా ఇవ్వటానికి కానీ రైట్స్ అనేవి స్టోర్ డీలర్కి లేకపోవటం వల్ల తద్వారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈరోజు స్టోర్ పంపిణీ అనేది 1 నుంచి 15 తారీఖు దాకా ఇవ్వటం ద్వారా ప్రతి స్టోర్ కూడా సాధ్యమైనంత వరకు 0 అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా పారదర్శకత కావచ్చు, మరే కారణాల వల్ల కావచ్చు, స్టోర్ డిస్ట్రిబ్యూషన్ అనేది దాదాపుగా ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్టోర్లో కూడా 85% స్టోర్స్ అనేవి తమ పంపిణీ విభాగంలో మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ గతంలో పెద్ద స్టోర్స్ అయితే ఎట్లాగట్లా కంప్లీట్ అయిపోతాయి, కానీ అంటే టౌన్ లాంటివి ఉన్న చోట కంప్లీట్ అయిపోతుంది. కానీ రూరల్ మరియు మినీ రూరల్స్ అంటే మరీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చోట్ల చాలా చోట్ల కూడా ఈ ఎండిఓ ఆపరేటర్ల పంపిణీ ద్వారా అక్కడ కేవలం 65 నుంచి 70% మాత్రమే పంపిణీ అనేది జరుగుతుంది. మిగిలినటువంటి 30% అనేది వేస్ట్, అంటే వీళ్ళకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు 15 రోజులు ఖచ్చితంగా స్టోర్ తీయాలి కాబట్టి ఈ 15 రోజుల్లో ఎప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు అప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టోర్కి వెళ్ళి తంబేసి తమకు వచ్చేటువంటి వస్తువులు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మెయిన్ ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. సో ప్రభుత్వం ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టి ఇంత ఖర్చు పెట్టి కూడా ప్రభుత్వం ఏంటంటే ఎవరైనా స్టోర్ దగ్గరికి రాలేనటువంటి వృద్ధులకు మాత్రం ఇది ఉపయోగపడింది. సో దానికి కూడా ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చేసింది. ప్రతిరోజు 2 గంటలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు తంబేపించుకొని వాళ్ళకి రావాల్సినటువంటి వస్తువుని మీరు పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది. తద్వారా ఎండిఓ ఆపరేటర్లకు వచ్చేటువంటి వాటి మీద పెట్టే ఎక్స్పెన్సెస్ కూడా తగ్గేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ప్రభుత్వానికి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ మధ్య ఎండిఓ ఆపరేటర్లు మాట్లాడుతున్నారు, మమ్మల్ని నిర్దాక్షిణంగా తొలగించారని చెప్పి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది.
ఎండిఓ ఆపరేటర్ల వల్ల రేషన్ షాపులకు అదనపు భారం పడుతుంది, పౌర సరఫరాల శాఖకు మోయలేనటువంటి భారం పడుతుంది, కాబట్టి దాన్ని తగ్గించుకోవాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం దీనికి ఎటువంటి సోర్స్ లేకుండా కేవలం ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసమే దీన్ని క్రియేట్ చేసింది తప్ప నుంచి దీని ద్వారా ప్రభుత్వం మీద అదనపు భారమే. కానీ ప్రజలకు కూడా చాలామంది ప్రజలు ఒక వీధిలో ఒకసారి వస్తే ఇంకోసారి ఆటో తిరగదు కాబట్టి చాలా చోట్ల పనులకు వెళ్ళే వాళ్ళు ఈ ఆటో ఎప్పుడు వస్తుంది ఏంటనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. ఏ రోజు వస్తారు, ఈరోజు వస్తారా, రాకపోతే ఏంటి, మనం మిస్ అయిపోతే ఏంటి, మళ్ళీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. కాబట్టి మ్యాక్సిమం ప్రతిరోజు స్టోర్లో రన్ అవుతుందని అంటే ఓకే, వాళ్ళకి కాలు తీరుబాటు ఉన్న సమయంలో వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. సో ఇది కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే ఎండిఓ ఆపరేటర్లు ఒక మైనసే. కానీ ఒక ప్లస్ ఏంటంటే వృద్ధులకు మాత్రం బెనిఫిట్ చేకూర్చింది ఎండిఓ ఆపరేటర్. సో ఆ వృద్ధుల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన వైసీపీ ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవడం కోసం ఇంత పెద్ద ఎత్తున వాహనాల ద్వారా పంపిణీ చేయడం ద్వారా అవినీతిని అరికట్టడం అని చెప్పడం అనేది మాత్రం నిజంగా పిచ్చి మాట. ఎందుకంటే అవినీతి కంట్రోల్ చేయటం అనేది అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో దీంట్లో జరిగేది చాలా తక్కువే. కానీ పైనుంచి అన్ని చోట్ల నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తే ఇది ఒక 60 to 70% ప్రజలకు ఉపయోగపడేది. కానీ ఎండిఓ ఆపరేటర్స్ తీసుకురావడం ద్వారా అవినీతిని కంట్రోల్ చేస్తామని చెప్పడం అనేది 100కి 100% అసాధ్యమైనటువంటి విషయం. అది సాధ్యపడినటువంటి విషయం. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ ఎంతవరకు కంట్రోల్ చేశారో చెప్పమంటే అది ఎక్కలేం లేదు. కేవలం ఓట్ బ్యాంకింగ్ కోసం ఎండిఓ ఆపరేటర్ని తయారు చేశారు. ఈ ఎండిఓ ఆపరేటర్లు రావటం, అలాగే గ్రామాలలోకి వాలంటీర్లు రావడం ద్వారా లోకల్ నాయకుల యొక్క పలుకుబడి ఏ విధంగా తగ్గిందో ఈ ఎండిఓ ఆపరేటర్ల ద్వారా రావటం ద్వారా స్టోర్ డీలర్ల యొక్క పరపతి వాళ్ళు తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క సందర్భాల్లో మన ప్రభుత్వం మారిన చోట చాలా చోట్ల కూడా ఎండిఓ ఆపరేటర్లు చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారి కూడా అవసరమైతే, ఎందుకంటే వీళ్ళని తొలగించాలంటే పవర్స్ వీళ్ళ దగ్గర లేవు, జేసీ దగ్గర ఉంటాయి. కాబట్టి ప్రతిసారి కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. మేము ఈ టైం దాకే వర్క్ చేస్తాం, ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే లేదు అనే సందర్భాలు చాలా చోట్ల జరిగాయి. సో మొత్తం మీదుగా ఒక రకంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్ వ్యవస్థనే ప్రభుత్వం పైన భారం లాంటిది. అలాంటి దాని మీద పుండి మీద కారం లాగా మళ్ళీ ఎండిఓ ఆపరేటర్ తీసుకురావడం అనేది నిజంగా ఒక రకంగా ప్రభుత్వం పైన మోయలేని భారం. సో దానికి స్వస్తి పలకడం ఒక రకంగా మంచిదే. అయితే ఇక్కడ మెయిన్ వృద్ధుల్ని మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రతిసారి ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా వృద్ధుల దగ్గరికి వెళ్ళకపోతే కంప్లైంట్ రైట్ చేసినప్పుడు సంబంధిత డీలర్కి 1-2 సార్లు ఇన్ఫార్మ్ చేయటం, అది 1-2 సార్లు డీలర్ని సరిగ్గా నోటిఫై చేయించడం చేయగలిగినట్లయితే సో ఒక రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రభుత్వం మీద మోయలేనటువంటి భారం అనేది ఎండిఓ ఆపరేటర్స్ అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అవినీతిని కంట్రోల్ చేయాలంటే ముందు పైన పాలన వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. కానీ ఇవన్నీ పెట్టి మేము పారదర్శకతగా ఉన్నామని అంటే గతంలో కూడా బియ్యం పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఊరకు చెప్పుకోవటానికి నామకే వాస్తులాగే ఉంటుంది. అంతేకాకుండా ఎండిఓ ఆపరేటర్స్ తీసుకొచ్చి ఒక వీధి దగ్గరకు వచ్చినప్పుడు అతను లాగిన్ పని చేయకపోయినా, అతను మిషన్ పని చేయకపోయినా అక్కడ వేస్ట్ గంటల కొద్ది అక్కడ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈరోజు 15 రోజులు ఇవ్వటం ద్వారా ఒక రేషన్ అనేది దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో కూడా 85% గ్రామీణ ప్రాంతాల్లో కూడా రేషన్ స్టోర్ని ప్రజలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం ఒక రకంగా సక్సెస్ సాధిస్తుంది.